సినిమా తెర మీద బాగా వచ్చింది అంటే అందులో దర్శకుడి యొక్క అలాగే సినిమాటోగ్రఫర్ యొక్క పనితనం వాళ్ళిద్దరి యొక్క ఆ సింక్ అనేది బాగా అయితే అది కనిపిస్తుంది మనకి. మీకు అలా సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ తోటి మంచిగా సింక్ అయింది, అజయ్ భూపతి తోటి మంచిగా సింక్ అయింది. గతంలో మీరు తీసిన సినిమాలు కూడా చాలా వరకు బాగానే ఉన్నాయి. అలా సింక్ కాని సినిమాలు కూడా ఏమైనా ఉన్నాయా మీ కెరీర్లో? అట్లా ఏమైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు డైరెక్టర్ తోటి? ఫస్ట్ 2-3 రోజులు ఒకసారి అనిపిస్తుంది తప్ప మెల్లగా నేనే సింక్ అయిపోతుంది, వాళ్ళు సింక్ అయిపోతే. శివేంద్ర ఆయన ఒక ఫ్రెండ్లీ సినిమాటోగ్రాఫర్. ఓకే, ఎవరితోనే కలిసిపోయే. ఏంటంటే నాకు మీ గురించి తెలుసుకోవాలని ఉంది. అసలు ఏంటి మీ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది ఇక్కడ? అంటే మా బ్రదర్ డైరెక్టర్ అండి, బంపర్ ఆఫర్ చేశారు అనమాట. మా బ్రదర్ త్రూ నేను ఇండస్ట్రీకి వచ్చాను. జై రవీంద్ర. ఓకే, రైట్. మా బ్రదర్ అనమాట. మా బ్రదర్ ఇప్పుడు ముందు వచ్చాడు. నేను యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్నా. అంటే సొంత అన్నదమ్ములు ఇద్దరు? ఓన్ బ్రదర్ అండి. అన్నయ్య. తన తర్వాత దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకో సినిమా చేశాడు కదా, దిల్లు ఉన్నాడు అని ఒక సినిమా చేసాం. తర్వాత ఆషికి 2 రీమేక్ వర్క్ చేశారనమాట. మా బ్రదరే నాకు ఇన్స్పిరేషన్, మా బ్రదరే నాకు గైడెన్స్ ఇస్తాడు. ప్రతిదీ నాకు మా బ్రదర్ షేర్ చేసుకుంటాను. పలానా సినిమా వచ్చింది, పలానా వాళ్ళు అడిగారని. సో ఒప్పుకో అంటేనే నేను ఒప్పుకుంటాను. నా డెసిషన్ అయితే. అంటే మీ ఇంట్లో సినిమా వాతావరణం ఉండేది అంటే ఇద్దరు? లేదండి, లేదు. మా ఇంట్లో లేదు. మా బ్రదర్ త్రూ నేను వచ్చింది అనమాట. ఓకే, సో ఆయన సినిమాలోకి వచ్చేటప్పటికి మీకు కూడా కొంచెం ఆ పిచ్చి అంటుకుందా? అంటే చిన్నప్పటి నుంచి మా మదర్ ఫాదర్ వీక్లీ 3 సినిమాలు చూసేవాళ్ళండి. బాగా ఇష్టం. వాళ్ళ సినిమా పిచ్చాడు. వీక్లీ 3 సినిమాలు ఖచ్చితంగా 2 మినిమం చూస్తారన్నమాట మా ఊర్లో. సో అలా మేబీ వచ్చిందేమో. మా ఇంటి ఎదురు ఒక థియేటర్ ఉండేది. సో ఆ గాలి అలా వచ్చింది. ఏ ఊరండి మీది? మాది విజయవాడ సార్. యాక్చువల్గా మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అయిపోయి కడప జిల్లా ప్రొద్దుటూరు షిఫ్ట్ అయ్యారు. అంటే మీరు పెరిగినంత ప్రొద్దుటూరా? ప్రొద్దుటూరు 2nd క్లాస్ నుంచి ప్రొద్దుటూరు చదువు అంతా అక్కడే. స్కూలింగ్ కాలేజ్ అంతా అక్కడే అనమాట. అక్కడే జరిగింది. సో పొద్దుటూరు విజయవాడ టు ప్రొద్దుటూరు. ఓకే, సో అట్లా అన్నయ్య ఇక్కడికి రావటం. మా బ్రదరేనండి యాక్చువల్లీ. నేను ఈరోజు తను తీసుకొని వచ్చాడా లేకపోతే? తనే తీసుకొచ్చాడు. సో నేను కెమెరామెన్ అవుదా, నాకు ఫస్ట్ సినిమా ఒక ఆఫర్ వస్తే అదొద్దు, సైలెంట్గా ఉండు అని తిట్టాడు. నేను అందరు కెమెరామెన్లు అవుతున్నారు, నేను అవట్లేదని చిన్న ఫీలింగ్ ఉంటుంది కదండి మనకి కూడా. అంటే మొదట సినిమాటోగ్రాఫర్ కావాలని? అవునండి, దాని త్రూనే వచ్చాను నేను. ఫస్ట్ నుంచి అసిస్టెంట్ సినిమా కెమెరామెన్ అవుదాని వచ్చాను. సో ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వద్దు చేయొద్దు అన్నారు. సో ఎప్పుడైతే మంత్ర వచ్చిందో అప్పుడు ఈవెన్ ఈ రోజు కూడా నేను మా బ్రదర్తోనే షేర్ చేసుకుంటాను. పలానా వాళ్ళు అడిగారు ఏం చేయమంటా అన్నారు. సో మా బ్రదర్ చెప్తాడు. అప్పుడే నేను మీటింగ్ కానీ కలవడం కానీ ఎవరన్నా అది చేస్తాం. నాకు పెద్ద ఇదనమాట మా బ్రదర్ అంటే. సో ఫస్ట్ ఫిల్మే మీకు? నేను యాక్చువల్లీ నేను డౌట్గా ఉన్నా, చేద్దామా వద్దా, సెట్ అవుద్దా లేదా అని. మా బ్రదర్ చెప్తే ఏ సినిమా ఎటువంటిది అంటే కొంచెం థ్రిల్లర్ అంటున్నా. అంటే అవునా, నీకు కొంచెం థ్రిల్లర్స్ ఇష్టం కదా, సో నీ జోనర్ కాబట్టి ఒప్పుకో, తర్వాత చూద్దాం. అది కాస్త బడ్జెట్ కూడా పెరిగి, సో తులసి మంచి టాలెంటెడ్ డైరెక్టర్ దొరికి మాకు. ఇప్పుడు చార్మి మంచి ఫామ్ లో ఉన్నారు. ఆమె ఈ రోజులో ఉన్న కారణం కూడా మా బ్రదరే. అది ప్రౌడ్గా చెప్పుకుంటాను నేను. దానికి ఆనంద్కి మంత్ర ఆనంద్ అనే పేరు వచ్చి మ్యూజిక్ డైరెక్టర్కి. అవును, మంత్ర శివ అంటారు నన్ను స్టిల్. ఇప్పుడన్నా చేంజ్ చేయాలి, మంగళవారం హనుమాన్ ఆసాగరం. సో ఫస్ట్ ఫిల్మే మీకు హిట్ అయింది? అవునవును. ఆ తర్వాత మరి యాక్చువల్గా ఇప్పుడు 15 సంవత్సరాల? అవును, ఆల్మోస్ట్ అంతే, 12 to 15 అనుకుంటాను. ఎన్ని సినిమాలు చేశారు సార్? నేను తక్కువే సార్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 17-18 మూవీస్ చేశాను అంతే. యూజువల్గా ఒక 2-3 సినిమాలు ఈజీగా చేస్తుంటారు కదా? లేదండి, నేను గ్యాప్ తీసుకుంటా ఉంటాను. మామూలుగా యూజువల్గా ఒక కెమెరామ్యాన్, ఒక సినిమాటోగ్రాఫరు అది చేస్తాను. నేను ఇప్పుడు డేట్స్ అన్ని సెట్ అయిపోతే చేసుకోవచ్చు సార్. 2 సినిమాలు హ్యాపీ, 2 సినిమాల వరకు చేసుకోవచ్చు హ్యాపీ. 2 సినిమాలు చేసుకోవచ్చు పర్ ఇయర్. సో మీరైతే మధ్యలో 1-2 సార్లు మాత్రమే తీసుకున్నారు గ్యాప్ అంటే. ఓకే, సో మీకు అలా ఒక ఫస్ట్ ఫిల్మే అంత ఇది ఇచ్చిన బూస్ట్ ఇచ్చింది మీకు మంత్ర అనేది. ఆ తర్వాత మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరన్నా అనుకోవచ్చు? తనతో మళ్ళీ చేశారు కదా మంగళ, మీరు చేశారా? మంగళ నేనే సార్. కాకపోతే మీరు వెనకెక్కడో ఉండేవాళ్ళు కాబట్టి మా దృష్టికి రాకుండా అట్లా మేబీ కమ్యూనికేషన్స్ ప్రాబ్లమ్ ఏమో. నేను జనరల్ నేను కలవనండి, ఎవరిని కలవను. సినిమా అయిపోయిందా ఇంటికి వెళ్ళిపోయామా
అంతే. ఇంక బయట తిరగడము అంటే కమ్యూనికేషన్ బయట ఫ్రెండ్స్కి వెళ్ళడం. నా ఫ్రెండ్స్ కూడా తక్కువ, 2-3 ఉన్నారు తప్ప ఎవరూ లేరు. మేబీ దాని మూలన నాకు ఇంతవరకు రాలేదు. మీకు బాగా మీలోని టాలెంట్ని బాగా బయటపెట్టిన సినిమాగా దేన్ని చెప్పుకుంటారు మీరు? ఫస్ట్ మూవీ అదండి, మంత్రానే. అందులో కూడా సేమ్ డార్క్ ఎక్కువ. అవునండి, అవును. ఎక్స్పెరిమెంటల్ సినిమాటోగ్రఫీ అప్పట్లో. సో అందరూ ల్యాబ్ వాళ్ళు భయపెట్టించారు, ఇలా ఎందుకు నార్మల్గా వెళ్ళిపోవచ్చు, న్యూట్రల్గా వెళ్ళిపోవచ్చు కదా అన్నారు. కానీ డైరెక్టర్ మీకు నమ్మకం ఉంటే నాకేం టోన్ వైజ్గా దాన్ని ముందే సెట్ చేసాం. ఇప్పుడంటే గ్రేడింగ్ డిఏ అన్నీ వచ్చినాయి, అప్పుడు ఆ డిఏలు కూడా లేవు అనమాట. వన్ షూట్ చేస్తే దాన్ని చేంజ్ చేయడం కుదరదు. సో మేము ఒక ఫిల్టర్ వాడాము. వాడినప్పుడు మీ ల్యాబ్ వాళ్ళు రిస్క్ చేస్తారేమో చూడండి అది ఇది అన్నారన్నమాట. సో వాళ్ళు మా మంచి గురించి చెప్పారు. సో డైరెక్టర్ మీ కాన్ఫిడెంట్ ఉందా? సో రెగ్యులర్గా వద్దండి, మనకంటూ ఒక మార్క్ ఉండాలి కదా, సో ట్రై చేద్దాం. సో ఆ ఎక్స్పెరిమెంట్ చేయడం వలన త్రూఅవుట్ ఇండస్ట్రీ అప్పుడు చెప్పుకున్నారు దాని గురించి, ఆ వర్క్ గురించి. అవునవును. అదే అంటే అలాంటి థ్రిల్లర్స్కి కెమెరా ప్రాణం అసలు. అవును, ఆగి పట్టేదంటే సినిమాటోగ్రఫీ. అవునవును. సో ఆ విషయంలో ఫస్ట్ ఫిల్మ్లోనే మీరు సక్సెస్ అయిపోయారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఓకే, ఆ తర్వాత మంత్ర తర్వాత ఇంకా అంటే అది చేయటం వల్లే మీకు ఆ థ్రిల్లర్స్ ఎక్కువగా రావటం అలాంటిది జరిగిందా? పిల్ల నువ్వు లేని జీవితం లాంటి కమర్షియల్ అంతకుముందు సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అని మన నరేష్ గారిది చేసామండి. అది రెగ్యులర్ కామెడీ, కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవునులేదు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ గారు జైభవ అని అది చేశాను, కానీ అది ఆడలేదు. అవును. అసలు నిజానికి నాకే గుర్తు, మీరు చెప్తుంటే కరెక్ట్ కదా, కళ్యాణ్ రామ్ జై భవాని సినిమా చేశారు కదా. ఆ సినిమా చూసి నాకు మంత్రా చూసి సిద్ధు 2 సినిమా చూసి కళ్యాణ్ గారు పిలిచారనమాట. సో యాక్చువల్ బాలయ్య గారి సినిమా ఉండాలి ఆ ప్లేస్లో, అలాగా మళ్ళీ కళ్యాణ్ గారితో చేశాను అనమాట. బాలయ్య గారిది అప్పుడు అది బాలకృష్ణ గారి సినిమా ఉండాలండి. దాని ముందు తర్వాత మళ్ళీ ఇది వచ్చింది. అంటే అది పిలిచారా దానికోసం? అది కళ్యాణ్ గారి ప్రొడక్షన్లోనే. ఓకే, కదా అది మిస్ అయింది. అవునవును, ఎందుకు మెటీరియల్ అవ్వలేదు ఎందుకో అది. సో ఇది స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ఆయన మాట ఇస్తే కళ్యాణ్ గారికి మాట. ఆ సినిమా ఆడకపోతే మీకు ఒక సినిమాటోగ్రాఫర్గా ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది మీకు మనసు? అంటే పిల్లలు కష్టపడింది ఒకటి ఉంటుందండి, దాన్ని బేస్ చేసుకొని మన కెరీర్ కూడా ఆధారపడి ఉంటుంది కదా సార్. సినిమా సక్సెస్ అయితే ఒక కమర్షియల్ హీరో కళ్యాణ్ గారు ఆడితే ఇంకో మనకు కూడా కొంచెం ప్లస్ అవుతుంది, మార్కెట్ సైడ్ కానీ ఉంటుందండి. ప్రతి సినిమాకి పోయింది అంటే చిన్న బాధ ఉంటుంది. అదే వాళ్ళకి హీరోలకి ఎంత బాధ ఉంటుందో సినిమా పోతే. అంటే మా కెరీర్ కూడా ఆధారపడిన ఫ్యామిలీ అని మా కెరీర్ కానీ ఆధారపడి ఉంటుంది కదా సార్. సినిమా హిట్ అయితే ఇంకో రకంగా చూస్తారు, ఫ్లాప్ అయితే ఒక రకంగా చూస్తారు ఇండస్ట్రీలో. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ అనమాట. సక్సెస్ మాట్లాడద్దు, మనం ఎఫర్ట్ మాట్లాడదు, ఓన్లీ సక్సెస్ మాట్లాడద్దు. ప్రతి సినిమాకి అంతే ఎఫర్ట్ పెడతాము. ఒక్కోసారి ఎటు జరుగుతుంటుంది కాదు, మనకు తెలుసు కదా సినిమాలు అనేవి ఏ రేట్లో సక్సెస్ అవుతాయి. ఒక 100 సినిమాలు చేస్తే మాక్సిమం 15 అంతే, లేదంటే ఇంకొకటి 1-2 ఎక్స్ట్రా అంతేనే. అవును, మోర్ దెన్ 80% సరిగా ఆడవు. అన్నిటికీ అదే పని చేస్తా. ఆ 80 సినిమాలకు పని చేసేది కూడా ఉంటుంది, అందరూ ఎఫర్ట్ పెట్టేది. అవును. సో మీకు అంటే ఈ జై భవ ఒకటి మాట్లాడుకున్నాం కదా, అట్లా మీకు బాగా పనిచేసి చాలా కష్టపడి సరిగా ఆడని సినిమా ఏది? కల్కి సార్. కల్కి చాలా అంటే నా కెరీర్లోనే బాగా కష్టపడడం అంటే అన్ని దానికి కష్టపడతాము. బడ్జెట్ వైజ్ కానీ సినిమాటోగ్రఫీ స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అనమాట యాక్చువల్గా అది. సో రకరకాల డిజైన్ చేసి లైటింగ్ డిజైన్ చేసుకొని అన్నీ చేసాను. ఆ సినిమాకి నేను ఫస్ట్ టైం ఒక 15 days బయటికి రాలేకపోయాను కల్కి రిలీజ్ తర్వాత. ఇంకా మళ్ళీ ఫ్లో వెళ్ళిపోవాలి కాబట్టి మళ్ళీ కలుసుకుంటే వెళ్ళాము. అంటే నమ్మాను సార్, ఆ సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్, పెద్ద హిట్ అవద్దని అందరం నమ్మాం. డైరెక్టర్స్ కానీ అందరు ప్రొడ్యూసర్స్ అందరూ బాగా నమ్మారు. అదేనండి, మేకింగ్ వైజ్ కానీ ఎక్స్ట్రాడినరీ మేకింగ్ ఉంటుంది. అది చాలా రిచ్ లుక్గా ఉంటుంది. అందులో టైటిల్ డిజైన్ దగ్గర నుంచే కనపడుతుంటుంది అదే దాని రిచ్నెస్ అనేది. ఫస్ట్ నాకు నా వేవ్లెంత్ సింక్ అయిన డైరెక్టర్, నేను ఏదో ఎక్స్పెరిమెంట్లు చేద్దామని ట్రై చేస్తా ఉన్న డైరెక్టర్ మంత్రా తర్వాత నాకు ప్రశాంత్ తగిలారు అనమాట. ఓకే, సో అందుకని నీకు కంపోజిషన్స్ వైజ్ కానీ లిమిట్స్ ఉండవు. నేను ముందు నుంచి అన్న హోంవర్క్ అని నేను చూపించిన తను ఏం అన్నాడు అనమాట. ఓకే అండి మీ ఇష్టం, మీరు కంపోజ్ చేయండి అంటాడు అనమాట. సో ఆ లిబర్టీ ఉంటుంది తన దగ్గర. సో అందుకే అవుట్పుట్ వచ్చి
కొంచెం బాధ అనిపించింది. సో అట్లా కొన్ని రోజుల పాటు రాకుండా ఉన్నారు ఆవిడ, జీర్ణం చేసుకోవడానికి టైం పట్టింది అన్నమాట. 15 days అండి, మళ్ళీ ఫ్లో వెళ్ళిపోవాల్సింది కాబట్టి అవును, మళ్ళీ బయటికి రావాలి, మళ్ళీ మన మన జీవనాధారం అదే కాబట్టి. సినిమాటోగ్రాఫర్ యొక్క బడ్జెట్ను బట్టి, సినిమా బడ్జెట్ను బట్టే మీ యొక్క రెమ్యూనరేషన్ అటు ఆధారపడి ఉంటుందా, లేకపోతే డిమాండ్ని బట్టి ఉంటుందా? డిమాండ్ సప్లై సార్, బడ్జెట్ అలా ఏం డిమాండ్ సప్లై ఓకే. అది సక్సెస్ని బట్టి అది మీకు తెలియదు. అంటే ఇప్పుడు నేను అనేది ఒక 100 కోట్ల బడ్జెట్తో తీసే సినిమా ఉంటుంది, 20 కోట్ల బడ్జెట్, 10 కోట్ల బడ్జెట్ సినిమా ఉంటుంది, రెండింటికి ఒకటే రెమ్యూనరేషన్. అలా ఏం ఉండదు సార్, రెండు రెమ్యునరేషన్ ఉండదు. ఒక్కోసారి ఏంటంటే ఈ కథకి అతనే న్యాయం చేస్తాడు అంటే బడ్జెట్ మీద కొంచెం ఎక్కువ వెళ్ళిపోతారు అన్నమాట. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద చాయిస్ అండి. సో ఎట్లా అంటే మీ టీంకి ఇదంతా కూడా ప్రొడ్యూసర్సే చూసుకుంటారా, లేకపోతే మీరే టీం కదా, మీ అసిస్టెంట్ ఉంటారు? ప్రొడక్షనే పే చేస్తాము అని మేము చెప్తాము, ఈ నెంబర్స్ అని. సో వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు. ఒకప్పుడు మేము అసిస్టెంట్గా చేసినప్పుడు మేము అసిస్టెంట్ రెమ్యునరేషన్ సైడ్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ ఇచ్చేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఆ టర్మ్స్ మారిపోయినాయి అన్నమాట. ఎవరి దాడు సపరేట్గా రెమ్యూనరేషన్, ఎవరి దాడు సపరేట్.